నేడు హైదరాబాద్కు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు రాబోతున్నారు. ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నారు ఎన్డీఎస్ఏ అధికారులు. మేడిగడ్డ బ్యారేజీపై రిపోర్ట్ తీసుకోనున్నారు ఎన్డీఎస్ఏ అధికారులు. రేపు ఎల్లుండి మేడిగడ్డ అన్నారం బ్యారేజీల పరిశీలన ఉండబోతోంది. ఎవరిని కూడా సందర్శించడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత ఎలక్షన్ రావడం, ప్రభుత్వం మారడం, చకాచకా దానిపైన 1,00,000 కోట్లతో నిర్మితమైనటువంటి డ్యాము ఏ విధంగా కుంగిపోయింది, ఏ విధంగా దానికి నష్టం జరిగింది, దాని లోపభూయిష్టము ఏ విధంగా నిర్మాణంలో లోపభూయిష్టం ఏ విధంగా ఉంది అనే సందర్భంలో చాలా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రుల కమిటీ కానివ్వండి, తర్వాత అధికారుల బృందం కానివ్వండి, రకరకాలుగా అన్ని విజిట్ చేసి దాని మీద ఒక నివేదిక అయితే తయారు చేయించారు. ఆ నివేదికలో ఏసీబీ, తర్వాత సిఐడి వాళ్ళు, సివిల్ పోలీసు అంతా కూడా దాని మీద సేఫ్టీ చేసి కొంత నష్టం జరిగింది, కొంత అవినీతి జరిగిందనే రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడం జరిగింది. దాని ద్వారా మళ్ళా రీసెంట్లీ సీఎం ముఖ్యమంత్రిగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మీడియా బృందాన్ని కూడా తీసుకువెళ్లి ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఏ విధంగా ఉంది, ఇన్ని లక్షల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం జరిగింది, ఇది ఖచ్చితంగా లోపభూయిష్టంగా నిర్మాణం జరిగింది, పైపైన వరకే ఇది కంప్లీట్ నష్టము, దీనికి జరిగిన డబ్బులన్నీ కూడా వాళ్ళ ఖాతాలకు పోయినాయి, కంప్లీట్ గా దుర్వినియోగం జరిగిందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో అందరు అధికారులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులతో సహా బృందాన్ని తీసుకెళ్లి అక్కడ అందరికీ దాని నష్టపరిహారం పైన, దాని డ్యామేజ్ పైన వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ చూపించడం కూడా జరిగింది. అదే కోణంలోనే అసెంబ్లీలో కూడా 2 రోజులు దాని మీద చర్చ జరిగినా ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించలేదు, రాలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఒక 4 రోజుల క్రితమే మళ్ళీ కేటీఆర్ బృందం ఆయన కూడా నేను మళ్ళీ ఎదురుదాడి చేయడానికి కోసం ఆయన, లేకుంటే మేము తప్పు చేయలేదని నిరూపించడానికి కోసమా, అతను కూడా ఎమ్మెల్యేల బృందం, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఏదైతే మాజీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన సందర్శించడం జరిగి చూసినప్పటికీ 3-4 పిల్లలు మాత్రం కూలీది వాస్తవము, నష్టం అయితే ఆడ కుంగేయడం జరిగింది, నష్టం జరిగింది, అవసరమైతే మేమే ఉండి కట్టిస్తాం తప్ప నష్టం లేదు, అది జరిగిందని వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చాలా క్లియర్ గా ఏంటంటే నష్టము జరిగింది, 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఏదైతే ఈ ప్రభుత్వం ఆరోపణలు ఖచ్చితంగా చేస్తున్నది. దీనిపైనే ఇది చాలా చాలా జాగ్రత్తగా దీని మీద నివేదికలు తెప్పించుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నివేదికల అనంతరం ఈ 1 వీక్ బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ కు లెటర్ రాసి మీ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా దాన్ని పరిశీలన చేసి దీన్ని రిపేర్ ఏమైనా చేయవచ్చునా, దీనికి ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా జరిగింది, దీని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏ విధంగా ప్లాన్ చేశారు, ఎవరు అప్రూవల్ చేశారు అనే దానిపైన క్లుప్తంగా వివరణ తీసుకోవడానికి కోసం లెటర్ రావడంతోనే సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి ఒక 6గురితో ఒక కమిటీ నియమించి ఆ కమిటీని ఈ రోజు ఇక్కడికి మేడిగడ్డకు పంపనున్నది. ఆ మేడిగడ్డకు పంపనున్నటువంటి కమిటీలో 6గురితో కూడినటువంటి కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ కమిటీలో ఆకున్నారు. 1 వీక్ బ్యాక్ నుంచే ఇది ప్రపోజల్ ఉంది. ఈ రోజు వాళ్ళు వచ్చి దీన్ని డ్యామ్ ను సేఫ్టీ చేసి దీని ప్లాన్ ఏ విధంగా ఇచ్చారు, ఎవరు అప్రూవల్ చేశారు, దీనికి నష్టం ఎంత వాటిల్లదు అనేది ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ అయితే తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే రిపోర్ట్లు ఉన్నాయో అది సిఐడి కానివ్వండి, పోలీసు నుంచి కానివ్వండి, అధికారుల నుంచి కానివ్వండి, అన్ని రిపోర్ట్లను క్రోడీకరించుకున్న తర్వాత ఏం చర్య జరుగుతుంది, ఏం చర్య చేయబడుతుందో అనేది మనం వేచి చూడాల్సిందే. ఈ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ అనేది ఈ ఫైనల్ రిపోర్ట్ రాగానే వాళ్ళ ఎవరి మీద బాధ్యులైతే ఉంటారో, ఏదైతే కాంట్రాక్టర్ కావచ్చు, సబ్ కాంట్రాక్టర్ కావచ్చు, గత ప్రభుత్వం అయినటువంటి ఇరిగేషన్ లో జరిగినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఆ తర్వాత మైనర్ ఇరిగేషన్ మినిస్టరే కావచ్చు, ఎవరి మీద అయితే దీని బాధ్యులై తేల్తారో వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి కోసం ప్రతి రిపోర్టు కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేపు చర్య తీసుకుంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయకుండా, ఎవరిని కూడా ఇక్కడ ప్రభుత్వం మీద మరక రాకుండా అన్ని సేఫ్టీ అథారిటీలో తీసుకొని డ్యామేజ్ ఎంత మేరకు నడిచింది, ఎన్ని లక్షల కోట్లు అయితే ఏదైతే 1,00,000 కోట్లు పెట్టామో అది అవినీతి రికవరీ చేయడానికి, రెవెన్యూ యాక్ట్ ద్వారా రికవరీ చేయడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ లెటర్ ద్వారా రావడంతోనే సెంట్రల్ అథారిటీ సేఫ్టీ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఈ రోజు పరిశీలనకు రానున్నది. పరిశీలన చేసి క్లుప్తంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే తదుపరి రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పోయే అవకాశం మెండుగా ఉన్నాయి. లావణ్య. రైట్.